మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి సమాధికి సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సౌభాగ్యమ నివాళులర్పించారు. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ నాన్న చనిపోయినప్పుడు అవినాష్ తెచ్చిన లెటర్లో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. నాన్న హత్య కేసు విషయంలో ఉన్న సిట్ అధికారులను అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చినది నిజం కాదా అని సునీత నిలదీశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి 74th బర్త్డే. ఈ రోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము. అక్కడ నిల్చొనుండగా ఏయో తలంపులు వస్తున్నాయి, ఐడియాస్, గుర్తులు, జ్ఞాపకాలు. స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పులివెందుల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇంతకు ముందు మేము రాజారెడ్డి స్ట్రీట్ లో ఉండే వాళ్ళం. అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది. ఆ సందులో బంధువులు అందరు చాలా మంది ఉన్నారు. ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో ఉంటుంది. ఆ సందులో క్రిస్టఫర్ గారు, అమూలు ఫిలిప్ గారు, భాస్కర్ గారు ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ప్రతాప్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు ఉండేవారు. అవినాష్ మాకంటే ఒక 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్న పిల్లోడు. అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. హాలిడేస్ కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వస్తామని చెప్పేవాళ్ళు. సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదానైనా సరే అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని. బట్ పిల్లలు ఉంటే సమ్మర్ లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళం ఆ వీధిలో కొన్నిసార్లు. ఆ రోజు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారో, అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి